श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साईं बाबा 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 बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత డిసెంబర్ 1వ తేదీ 1936 షిరిడి. నగేష్ ఆత్మారాం సావంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టరు, బొంబాయి సిటీ పోలీస్, మరాఠా, వయసు 42 సంవత్సరములు, తండ్రి ఆత్మారాం సావంత్. 1922 డిసెంబర్లో సావంత్ వాడిలో సాయిలీలా మాసిక పత్రిక చదవడం ద్వారా నేను శ్రీ సాయిబాబా గురించి తెలుసుకున్నాను. వారి లీలలు నన్ను అమితంగా ఆకర్షించాయి. 1923 డిసెంబర్లో నా తలపై బల్లి పడింది. అది ఎంతో అశుభ సూచకం. అప్పుడు నా భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మాల్వన్ తాలూకా పెందూరులో ఉంది. నేను 1924 జనవరిలో ట్రైనింగ్ కొరకు నాసిక్లోని పోలీస్ స్కూల్లో చేరాను. ఆ చదువుపై నాకంత ఆసక్తి ఉండేది కాదు. నేనెప్పుడూ బాబా గురించి ఆలోచిస్తూ వారే కాపాడతారని నమ్మి బాబాను ప్రార్థిస్తుండేవాడిని. నా స్నేహితుడు పి. దేవ్ నుండి
బాబా ఫోటోను తెచ్చుకుని పూజించేవాడిని. నాసిక్లో జరిగిన శాఖాపరమైన పరీక్షల్లో నేను ఉత్తీర్ణుడిని కాలేకపోయాను. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల నేను తాత్కాలిక సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరాలు కొనసాగాను. మరలా నాసిక్ వెళ్లేందుకు నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పరీక్ష పాస్ అవ్వకుండానే బాబా నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో ఖాయపరుస్తారని నేను పూర్తిగా నమ్మాను. 1924 నుండి నేను ప్రతి సంవత్సరం విజయదశమికి షిరిడి వెళ్లి బాబా పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొనేవాడిని. 1926 విజయదశమికి షిరిడి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ అది మొహరం మాసమైనందువల్ల సాధారణంగా సెలవు మంజూరు చేయరు. అప్పుడు బాబా నా కలలో కనిపించారు. కలలో వారు ఏదో కాగితంపై సంతకం పెడుతున్నట్లు కనిపించారు. నన్ను సెలవు కొరకు దరఖాస్తు పెట్టుకోమని బాబా ఉద్దేశంగా భావించి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెలవు లభించింది. 1929 ఫిబ్రవరిలో బొంబాయిలో హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. నన్ను బందోబస్తు విధులకు పరేల్ అనే ప్రాంతంలో నియమించారు. నాకు హఠాత్తుగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. అక్కడి పరిస్థితులు పరిశీలించడానికి ఒక ఐరోపా పోలీస్ ఆఫీసరు వచ్చాడు. అతను నన్ను చూసి నీ ఆరోగ్యం సరిగా లేనట్టుంది అన్నాడు. అతను మా సూపరింటెండెంట్ వద్దకు వెళ్ళి నాకు మౌఖిక సెలవు మంజూరు చేయించి నా స్థానంలో అతను ఛార్జ్ తీసుకున్నాడు. అప్పుడు సాయంత్రం 3:30 గంటలు అయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాను. నేను ఆ ప్రదేశాన్ని విడిచిన తర్వాత అదే చోట అల్లర్లు జరిగాయని, ఆ అల్లర్లలో ఆ ఐరోపా పోలీస్ ఆఫీసర్ను చంపివేశారని 1 గంట తర్వాత నాకు తెలిసింది. నా అనారోగ్యం అలాగే ఉండడంతో నేను పోలీస్ హాస్పిటల్లో చేరాను. వారు నన్ను పరీక్షించి నాకు టైఫాయిడ్ వచ్చినట్టుగా నిర్ధారించారు. ఆ జ్వరం 17 రోజుల వరకు తగ్గలేదు. తర్వాత ఒక రాత్రి నా కలలో నల్లని దుస్తులు ధరించి తలకు నల్లగుడ్డ కట్టుకున్న బలిష్ఠుడైన ఒక వ్యక్తి వచ్చి నన్ను ఈడ్చుకుని వెళ్ళసాగాడు. నేను బాబా బాబా అని అరవసాగాను. వెంటనే తెల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి వచ్చి ఆ నల్ల వ్యక్తితో పోట్లాడి నన్ను అతని బారి నుండి విడిపించాడు. నేను బాబా దత్త మహారాజ్ అంటూ అరిచాను. వెంటనే నేను పూజించే బాబా ఫోటో నుండి బాబా బయటకు వచ్చి నాకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పటికే ఆ తెల్లని వ్యక్తి, నల్లని వ్యక్తి మాయమయ్యారు. ఆ సమయంలో నాకు సబ్జా ఆకులు, సాంబ్రాణి కడ్డీల సువాసన వచ్చింది. తర్వాత నా జ్వరం తగ్గిపోయింది. నేను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న మా అమ్మకు కలలో ఎవరో కనిపించి, భయపడకు, నేను నీ కొడుకును సెలవుపై క్షేమంగా ఇంటికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆ కల వచ్చిన వారం రోజులకు నాకు 3 నెలలు సెలవు దొరకడంతో నేను ఇంటికి వెళ్ళాను. జూలై 1929లో ప్రత్యేకమైన కేసుగా పరిగణిస్తూ నన్ను పరీక్ష నుండి మినహాయించి పర్మనెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమించారు. నా స్నేహితుడైన అబ్బాస్ ఆవెంత్ బొంబాయిలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ మా ఇంటి సమీపంలోనే నివసిస్తూ ఉండేవాడు. అతను తన అనుభవాన్ని నాకు ఇలా చెప్పాడు. అతను కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు. ఆమెకు బాబాపై నమ్మకం లేదు. అందువల్ల ఆమె, నీవు ఈ చీరను బాబా ఇచ్చిన బహుమతిగా చెప్తున్నావు, కానీ నీవు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కదా ఈ చీరను కొన్నది అని భర్తతో పలికి ఆ రాత్రి చీరను టేబుల్పై పెట్టింది. మరుసటి ఉదయం లేచి చూసేసరికి టేబుల్పై ఉన్న చీర మధ్యలో నిప్పు కణిగా పెట్టినట్టుగా పై మడత నుండి కింద మడత వరకు కాలిపోవడంతో పనికి రాకుండా పోయింది. ఇది చూసి ఆమె, బాబా రేపు మరొక కొత్త చీర ఇస్తారేమో చూద్దాం అన్నది. మరుసటి రోజు అనుకోని రీతిలో అబ్బాస్ ఆవంత్కు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో మరొక కొత్త చీర కొని తన భార్యకి ఇచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. డిసెంబర్ 2వ తేదీ 1936 సాకోరి. శ్రీమతి కాశీబాయ్ హంసరాజ్, కీర్తిశేషులు హంసరాజ్ భార్య. వయసు సుమారు 45 సంవత్సరాలు. మణి, సాకోరి. 20 సంవత్సరాల క్రితం, అంటే డిసెంబరు మార్గశిర 1916 ప్రాంతంలో నేను నా భర్త షిరిడి వెళ్ళాము. అప్పటికి కొద్ది రోజుల ముందే రాధాకృష్ణాయి మరణించింది. మేము షిరిడీలో 6 నెలలు ఉన్నాము. నాసిక్ చెందిన నరసింహ మహారాజు నా భర్త దేహాన్ని దుష్టశక్తి ఒకటి ఆవహించిందని, అది మాకు సంతానం కలగకుండా చేస్తుందని చెప్పారు. మమ్మల్ని
సిద్ధపురుషుడైన శ్రీ సాయిబాబాను దర్శించమని, వారు ఆ దుష్టశక్తిని రెండు చెంపదెబ్బలతో తరిమేస్తారని కూడా చెప్పారు. అందువల్ల మేము షిరిడీ వెళ్ళాము. బాబా నా భర్త చెంపను 2 మార్లు చెళ్ళుమని దుష్టశక్తి పో అన్నారు. అప్పటి నుండి మేము షిరిడీలో నివసించసాగాము. షిరిడీ రాక మునుపు నా భర్త రాత్రింబవళ్ళు తీవ్రమైన ఉపస్వ్యాధితో బాధపడేవారు. బాబాను దర్శించిన తర్వాత ఆ వ్యాధి తీవ్రత తగ్గింది. పగల మాత్రం ఉండేది. రాత్రులు ఇబ్బంది పెట్టేది కాదు. 6 నెలలు గడిచిన తర్వాత పగలు కూడా రావటం మాని పూర్తిగా నివారణమైంది. మేము అక్కడ ఉన్న రోజుల్లో బాబా రాత్రులు దగ్గుతూ ఉండేవారు. నా భర్త ఉపస్వ్యాధిని నివారించే క్రమంలో బాబా చేసిన ఒక చమత్కారాన్ని గురించి తప్పక చెప్పాలి. మేము షిరిడీలో ఉన్నప్పుడు బాబా నా భర్తని పుల్లని ఘాటైన పదార్థాలు తినవద్దని, ముఖ్యంగా పెరుగు తినడం మానివేయమన్నారు. కానీ నా భర్తకు పెరుగంటే ప్రాణం. చావనైనా చస్తాను కానీ పెరుగు తినకుండా ఉండలేను అనేవాడు. షిరిడీ వంటి గ్రామంలో మధ్యాహ్నం పూట పెరుగు అంత సులభంగా లభించేది కాదు. అందువల్ల రాత్రి పాలు కాచి చల్లారబెట్టి తోడు వేసి ఆ పాత్రను ఉట్టిపై పెట్టేదానిని. ప్రతిదినము మధ్యాహ్నం ఆరతికి హాజరైన తర్వాత ఇంటికి వచ్చి భోజనానికి కూర్చునేవాళ్ళం. కానీ ఉట్టి మీద గిన్నెలో పెరుగు ఉండేది కాదు. రోజు ఒక పిల్లి ఇంట్లో దూరి ఎత్తుగానున్న ఆ ఉట్టి మీదకి ఎగిరి పెరుగు తినేసేది. ఇలా దాదాపు 2 నెలలు జరిగింది. నా భర్త ఒకరోజు మధ్యాహ్నం హారతికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పిల్లి కోసం కాపుగాశాడు. అది రోజు వచ్చినట్లే ఆ రోజు కూడా వచ్చి ఉట్టి మీదకి ఎగిరి పెరుగులో మూత పెట్టింది. నా భర్త దాన్ని కర్రతో గట్టిగా కొట్టి తరిమివేశాడు. పెరుగు తినకుండా పిల్లిని తరిమేయగలిగాడు కానీ పిల్లి మూతి పెట్టినందున ఆ పెరుగు పనికి రాకుండా పోయింది. ఆ రోజు మధ్యాహ్నం భక్తులందరూ మసీద్ చేరి బాబా వద్ద ఉదీ ప్రసాదం తీసుకున్నారు. మేము కూడా మసీద్కి వెళ్ళాము. జోగు, కాకా దీక్షిత్, శ్యామ, బూటి మొదలైన భక్తులు అక్కడ ఉన్నారు. బాబా నా భర్తను ఉద్దేశించి భక్తులతో, ఒక మూర్ఖుడు పుల్లని ఘాటైన పదార్థాలు తిని అంటే ఉట్పాటియా తిని చావాలనుకుంటున్నాడు. కానీ నేను వాడిని అలా చేయనివ్వను. ఈరోజు పిల్లి రూపంలో అతని ఇంటికి వెళ్ళాను. అతను నా వీపు మీద ఎలా కొట్టాడో చూడండి అంటూ తమ కప్ని ఎత్తి వీపును చూపించారు. వారి వీపుపై బెత్తంతో కొట్టిన విధంగా వాత తేలి ఉంది. ఎంత ఆశ్చర్యం! నా భర్త అప్పటి నుండి పుల్లని పదార్థాలు పెరుగు తినడం మానివేశాడు. ఇది తనకున్న ఉపస్వ్యాధి త్వరగా తగ్గిపోవడానికి దోహదపడింది. షిరిడీ వచ్చిన క్రొత్తల్లో నేను రోజు నా భర్తకు ఉబ్బసానికి మందు ఇచ్చేదానిని. ఇది చూసి బాబా తమకు ఉబ్బస్వ్యాధి ఉందని, నేను నా భర్తకు మందు ఇస్తున్నట్లుగానే బాబాకు కూడా వేల మంది స్త్రీలు మందు ఇవ్వగలరని అన్నారు. కానీ ప్రయోజనం ఏముంది? అల్లా మాలిక్ హై, భగవంతుడే యజమాని అన్నారు. అప్పటి నుండి నేను నా భర్తకు మందులు ఇవ్వటం మానివేశాను. ఏ మందులు లేకుండానే నా భర్త ఉపస్వ్యాధిని బాబా నయం చేశారు. 1 సంవత్సరం పాటు ఆ వ్యాధి రాలేదు. కానీ 1918-19లో ఉబ్బసం తిరగబెట్టింది. అప్పుడు సియానాలో ఉన్న సుభాష్ని బాబా నా భర్త వ్యాధిని నయం చేశారు. బాబా ఎన్నో విషయాలు చెప్తుండేవారు. వాటిలో కొన్ని గుర్తున్నాయి. అప్పటిదాకా షిరిడీలో ఉన్న బాబా హఠాత్తుగా ఇలా అనేవారు: నేను ఇప్పుడే కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చాను. తిరిగి అక్కడ స్నానం చేయటం ఎందుకు? నేను ఇప్పుడే కొల్హాపూర్ వెళ్ళి వచ్చాను. నేను ఇప్పుడే ఔదంబర్ వాడి వెళ్ళి వచ్చాను. బాబుసాహెబ్ కోరికపై బాబా అక్కల్కోట్ మహారాజుగా అతనికి దర్శనమిచ్చారు. ఈ విషయం నాకు జోగు స్వయంగా చెప్పాడు. సెప్టెంబర్
సెప్టెంబర్ 26వ తేదీ 1936 విల్లేపార్లే. శంకర్రావు జైకర్, దినకర్రావు చేకరు, తండ్రి శ్యామారావు జైకరు. వయస్సు 28 సంవత్సరాలు, విల్లేపార్లే. నేను కొంతకాలం సాయిబాబా వద్ద ఉన్నాను. నేను ఒకసారి మసీదులో సాయిబాబా సన్నిధిలో ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. పెనుగాలులు వీస్తూ కుండపోతగా వర్షం కురవసాగింది. కొద్ది నిమిషాల తర్వాత బాబా మసీదు అంచు నిలబడి, కొంచెం ఆగు, జరా థాంబా అని తుఫాన్ను ఉద్దేశించి అన్నారు. వెంటనే తుఫాన్ ఆగిపోయింది. డిసెంబర్ 2వ తేదీ 1936 షిరిడి. శ్రీమతి బిక్కుబాయి, శ్రీ భయ్యాజీ పాటిల్ భార్య. వయసు సుమారు 42 సంవత్సరాలు, మరాఠీ, షిరిడి. నా పుట్టినిల్లు అహ్మద్ నగర్లో ఉంది. అక్కడ బాబాసాహెబ్ గణేష్ అను ప్లేడ్ ఉండేవాడు. అతను రాధాకృష్ణ అయి తాతగారు. అతని ఇంట్లోనే ఆయి ఉండేది. ఆయి నా స్నేహితురాలు. ఆయి దగ్గర సాయిబాబా ఫోటో ఒకటి ఉండేది. ఆమె ఆ ఫోటోకు భక్తితో ఆరతిస్తూ పూజించేది. ఆమె ద్వారానే నేను సాయిబాబాను గురించి విన్నాను. తాను బాబా వద్దకి వెళ్ళాలనుకుంటున్నట్లు ఆయన నాతో చెప్పింది. నాకు చిన్న వయసులోనే సంగమనేర్లోనున్న ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ పెళ్ళైన కొంతకాలానికే నా భర్త మరణించాడు. నా స్నేహితురాలు రాధాకృష్ణ అయి బాబా సేవ చేసుకుంటూ షిరిడీలో ఉండడంతో నేను నా 14వ ఏట, అంటే 1908లో సంగమనేర్ నుండి ఇక్కడికి వచ్చాను. వంజరగాంకు చెందిన గంగేర్ మహారాజు వాడాకు సమీపంలో ఉన్న చింత చెట్టు క్రింద పెద్ద ఎత్తున నామ సప్తాహం నిర్వహించారు. ఆ సప్తాహానికి ప్రతిరోజు ఎంతో మంది యాత్రికులు హాజరయ్యేవారు. ఈ యాత్రికులలో సంగమనేరికి చెందిన భక్త బృందం ఒకటి ఉంది. వారు తిరిగి వచ్చేటప్పుడు నా స్నేహితురాలు రాధాకృష్ణయ్యను పంపిన బాబా ఫోటో బర్ఫీ ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆమె నన్ను షిరిడీకి వచ్చి ఉండమని ఆహ్వానించినట్లు కూడా చెప్పారు. ఆమె ఆహ్వానం మేరకు నా ఆస్తిని, బంగారు నగలను వదిలేసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నన్ను ఆయనతో ఉండి సేవ చేసుకోమని ఆదేశించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. నా భర్త యుద్ధంలో మరణించినందువల్ల నాకు నెలకు 6 రూపాయల వంతున పింఛన్ వస్తుంది. 1916 సంవత్సరంలో ఆఖరిలో, అంటే ఆయి చనిపోయిన 2 నెలల తర్వాత నేను పింఛన్ తెచ్చుకోవడానికి అహ్మద్నగర్ వెళ్ళాను. పింఛన్ తీసుకొని తిరిగి వస్తూ బాబాకు సమర్పించడానికి ఒక పూలమాల, పేడాలు, పుచ్చకాయ కొని కోపరగాంలోని గోదావరి తీరానికి చేరాను. నా స్నేహితురాలు ఆయిని అక్కడే దహనం చేసిన విషయం గుర్తొచ్చి నా మనసు వికలమైంది. తర్వాత షిరిడీ చేరి మసీదుకి వెళ్ళాను. పూలమాలను బాబా మెడలో వేయడానికి ముందుకు వెళ్ళగా అశాంత చిత్తంతో తెచ్చిన ఆ పూలమాల నాకు అక్కర్లేదు అంటూ బాబా దానిని నిరాకరించారు. నేను ఎంతో కష్టపడి అహ్మద్నగర్ నుండి ఆ పూలమాలను తెచ్చినందువల్ల దానిని స్వీకరించమని దీక్షిత్ కూడా బాబాను ప్రార్థించాడు. అప్పుడు నేను ముందుకు వెళ్ళి పూలమాలను బాబా మెడలో వేయడానికి చేతులు 2 పైకెత్తాను. చిత్రంగా పూలమాల 3 ముక్కలయ్యింది. ఒక చేతిలో ఒక ముక్క, రెండవ చేతిలో మరో ముక్క మిగిలిపోయి 3వ ముక్క కింద పడిపోయింది. అది ఎలా తెగిందో నాకు అర్థం కాలేదు. తిరిగి బాబా నాకు అక్కర్లేదు అన్నారు. తర్వాత నేను తెచ్చిన పేడాలు, పుచ్చకాయ ముక్కలు వారి ముందు ఉంచాను. బాబా వాటిని తీసుకొని భక్తులందరికీ పంచారు. నేను ఒక పుచ్చకాయ ముక్క తీసుకొని దాని చెక్కు తీసి వారికిచ్చి తినమని ప్రార్థించాను.
దీక్షత్ కూడా తినమని ప్రార్థించాడు. బాబా ఈమె గోదావరి ఒడ్డున కూర్చొని విలపిస్తూ కన్నీరు కార్చింది. హృదయ వేదనతో తెచ్చిన వీటిని నేను స్వీకరించను అన్నారు. నేను గోదావరి తీరంలో ఏడుస్తూ తన భక్తురాలిని అంతటి హేయమైన చావు నుండి కాపాడలేకపోయారని బాబాను నిందించిన విషయం వాస్తవమే. బాబాకు నా హృదయ వేదన తెలిసినందువల్లనే నేను తెచ్చిన వాటిని స్వీకరించలేదు. బాబా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం చేసే సమయంలో నాకు ఒక గిన్నె నిండా ఆహారం ఇచ్చేవారు. నేను ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళేదాన్ని. బాబా మహాసమాధి చెందిన రోజు నేను దిక్కులేని దానిని అయ్యానన్న బాధతో హృదయ విదారకంగా విలపించాను. బాబా మిమ్మల్ని ఇక చూడలేను కదా అని దుఃఖిస్తూ బయటకు వచ్చాను. అప్పుడు రాత్రి 10 గంటలు అయి ఉంటుంది. ఇంటి వాకిలి వద్ద ఒక పాము కనిపించింది. బాబానే పాము రూపంలో దర్శనమిచ్చారని తలచి, బాబా మిమ్మల్ని ఈ రూపంలో గుర్తించలేను, నాకు తెలిసింది మీ సాయిబాబా రూపం మాత్రమే అన్నాను. పాము అదృశ్యమయ్యింది. డిసెంబర్ 3వ తేదీ 1936 షిరిడి. ఒక గుమస్తా, వయసు 44 సంవత్సరాలు, పార్సీ, బొంబాయి ఆఫీసు. 1913లో ప్రథమంగా నేను షిరిడీలోని శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళాను. దానికి కారణం నా స్నేహితురాలు. కొందరు షిరిడీలోనున్న సాయిబాబా ఒక్కరే నా సోదరుని పిచ్చిని నయం చేయగలరని చెప్పారు. ఎంతోమంది వైద్యులచే చికిత్స చేయించిన నయం కాకపోవడంతో స్నేహితుల సలహా మేరకు నేను నా సోదరుణ్ణి తీసుకొని షిరిడీ వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులున్న తర్వాత అతని ఆరోగ్యం కొంచెం మెరుగైనట్లు అనిపించింది. మమ్మల్ని వెళ్ళి పొమ్మనడంతో బొంబాయి తిరిగి వచ్చాము. కానీ తిరిగి వచ్చిన తర్వాత అంతకు ముందు కన్నా పిచ్చి అధికమయ్యింది. తల్లికి ఇతర కుటుంబ సభ్యులకు ఎంతో ఇబ్బందిని కలుగజేశాడు. నేను అతని పరిస్థితి వివరిస్తూ బాబాకు జాబు రాశాను. బాబా అతనిని తీసుకొని తిరిగి షిరిడీ రమ్మని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు అతనిని తీసుకొని షిరిడీ వెళ్ళాను. అక్కడ అమీదాస్ మెహతా సంరక్షణలో నా సోదరుణ్ణి ఉంచి అతని ఖర్చులకు ప్రతి నెల 30 రూపాయలు పంపుతూ ఉండేవాడిని. అక్కడ నా సోదరుడు ప్రతిదినం హారతికి హాజరవుతూ బాబా ఊది తీర్థము సేవిస్తూ కొన్ని నెలలు గడిపిన తర్వాత బాబా కృప వలన అతని పిచ్చి పూర్తిగా నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. ఎన్ని రకాల మందులు ఎన్ని రోజులు వాడినా తగ్గని జబ్బు కేవలం బాబా కృపతో నయం కావడం అనేది ఒక అద్భుతం. అప్పటి నుండి మాకు బాబాపై ప్రగాఢ నమ్మకం, భక్తి ఏర్పడ్డాయి. నేను నా గదిలో వారి ఫోటో పెట్టుకుని పూజిస్తూ ఉండేవాడిని. నేను యువకుడినైనందువల్ల ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి మాత్రమే అప్పుడప్పుడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. నేను మొదట బాస్రాలోను, తర్వాత 1917 నుండి 1918 వరకు న్యూయేర్జీలోను ఉండి విలాసవంతమైన జీవనం గడుపుతూ జీవితం పట్ల సరియైన దృక్పథం లేక నిర్లక్ష్యంగా ఉండేవాడిని. బాబా మహాసమాధి చెందిన తర్వాతే ఉన్నత ఆధ్యాత్మిక జీవితం వైపు నా దృష్టి మరలింది. నేనెప్పుడూ వారిని ఆధ్యాత్మిక ప్రగతి గురించి ప్రార్థించలేదు. మొదట నా సోదరుని అనారోగ్యం, తర్వాత నా 2 చెల్లిళ్ళ వివాహం మొదలైన సమస్యలు నా మనసును తొలిచేసేవి. వీటి పరిష్కారం కొరకు నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని పూర్తిగా విశ్వసించాను. వారి కృప వలన నా చెల్లిళ్లకు వివాహం జరిగాయి. బాబా నా కోరికలన్నీ తీర్చారు. నాకు 1920లో బాబా కృప వలన వివాహం అయ్యింది. అప్పుడు నాకు 100 రూపాయల జీతం మాత్రమే వచ్చేది. అది నా కుటుంబాన్ని పోషించడానికి సరిపోదు. అయినప్పటికీ నాకు బాబా ఆశీస్సుల వలన వివాహమై నాకు ఒక కుమారుడు, కుమార్తె కలిగారు. నా భార్యకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేది. నేను ఆమె ఆరోగ్యం కొరకు బాబాను ప్రార్థించేవాడిని. ఈ మధ్య ఒక నెల రోజుల ముందు నా భార్య పరిస్థితి ప్రమాద స్థితికి చేరింది. నా భార్య చనిపోతే ఆ విఘాతాన్ని తట్టుకోలేక 70 సంవత్సరాల వృద్ధురాలైన మా అమ్మ కూడా మరణిస్తుందేమోనని భయపడ్డాను. అందువల్ల నా భార్యను బ్రతికించమని బాబాను తీవ్రంగా ప్రార్థించాను. బాబా సంకల్పానుసారం నా భార్య కోలుకునింది. కానీ వృద్ధాప్యం తప్ప ఏ అనారోగ్యము లేని మా అమ్మ అకస్మాత్తుగా
డబుల్ న్యూమోనియాతో చనిపోయింది. నా తండ్రి చాలా సంవత్సరాల ముందే 1904లో మరణించాడు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు బాబా తరచూ కలలో కనిపించేవారు. నేనెప్పుడూ వారి పటాన్ని చూస్తూ నమస్కారం చేసుకునేవాడిని. బాబా నా కలలో కనిపించారంటే అది నన్ను పట్టి పీడిస్తున్న ఏదో కీడును తొలగించడానికో లేక నాకు రాబోయే ప్రమాదాన్ని నివారించడానికో సూచన అని నా అభిప్రాయం. బాబాతో నా అనుభవం సంతోషదాయకమైనది. ఎప్పుడూ నేను వారి సన్నిధికి వెళ్ళినా ఏ చీకు చింత లేకుండా అన్ని సమస్యలు మరచి ఆనంద పారవస్యంలో తేలిపోయేవాడిని. అది ఎంతో అద్భుతం. ఇప్పటికీ వారు కలలో కనిపించినప్పుడు అదే విధమైన అనుభూతిని పొందుతాను. బాబా దయామయులు, సర్వజ్ఞులు. ఇది దక్షిణ విషయంలో కూడా నాకు అవగతమైంది. నేను చాలా పేదవాడిని. 1913లో నేను వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నా నెల జీతం 60 రూపాయలు. బాబా నన్ను దక్షిణ అడిగేవారు. ఒక్కొక్కసారి మొత్తం నా జేబులో ఉన్నదంతా కూడా తీసేసుకునేవారు. ఒకసారి నా దగ్గర 8 రూపాయలు ఉన్నాయి. వారు ఈ మొత్తాన్ని దక్షిణగా స్వీకరించారు. నా దగ్గరున్న పైకాన్నంతా చివరి పైసా వరకు వారికి సమర్పించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని వారికి చెప్పాను. ఆపై వారు దక్షిణ అడగలేదు. నా దగ్గర ఉన్నదంతా వారికి సమర్పించినప్పుడు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వారు మనకి ఇవ్వడం ద్వారా అనుగ్రహించడమే కాదు, మన దగ్గర నుండి తీసుకోవడం ద్వారా కూడా మనలను అనుగ్రహించేవారు. నేను బాబా వద్దకు కొన్నిసార్లు మాత్రమే వెళ్ళి కొద్ది సమయం మాత్రమే గడిపినందున నాకు ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు లేవు. నేను ఈనాటి వరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవలేదు. పార్సీ పవిత్ర గ్రంథాలు అధ్యయనం చేసిన పండితుడిని బాబా ఎలా ప్రభావితం చేస్తారో నేను చెప్పలేను. మనం భగవంతుని గురించి తెలుసుకొని వారితో ఏకమవ్వాలి. ముందుగా మనకు సరియైన ఆలోచన విధానం అంటే అది సత్ప్రవర్తనను అలవరచి చివరకు భగవంతుని చేరేందుకు దోహదం చేస్తుంది. జోరెస్టర్ ప్రబోధించిన మతాన్నే పార్సీలు అనుసరించేవారు. పార్సీలు సూర్యుడు, సముద్రము, అగ్నిని దైవ స్వరూపులుగా భావించి వాటిలో దేని ముందైనా నిలబడి ప్రార్థిస్తారు. నాకు జోరెస్టర్ పట్ల ఉన్న భక్తిభావం బాబాను కొలిచేందుకు అడ్డంకి కాలేదు. అప్పటికే పాదుకొని ఉన్న ఒక సాంప్రదాయంలో పురోహిత వర్గం యొక్క అలక్ష్యం వల్ల చేరిన ప్రక్షిప్తాలను జోరెస్టర్ తొలగించి సంస్కరించాడు. మనం బాబాను ప్రార్థించి వివిధ ప్రాపంచిక కోరికలు తీర్చుకుంటాము. ఈ విధంగా చేయడం సరియైనది కాదని పార్సీ మతంలో కానీ మరే ఇతర మత గ్రంథాలలో కానీ చెప్పబడిందేమో నాకు తెలియదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। సెప్టెంబర్ 6వ తేదీ 1936. సోమనాథ్ శంకర్ దేశపాండే, పోలీస్ ఇన్స్పెక్టరు. తండ్రి శంకర్ ఉరఫ్ నానాసాహెబ్ నిమోన్కర్. వయస్సు 51 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. నెంబర్ 376, శనివారపేట, పూనా. నేను నానాసాహెబ్ నిమోన్కర్ కుమారుణ్ణి. మా స్వస్థలమైన నిమోన్ షిరిడీకి 20 మైళ్ళ దూరంలో ఉంది. నిమోన్ నుండి కోపర్గాం వెళ్ళాలన్నా, కోపర్గాం నుండి నిమోన్ వెళ్ళాలన్నా షిరిడీ మీదగానే వెళ్ళాలి. నిమోన్లో మాకు చాలా భూములున్నాయి. షిరిడీలో మా బంధువులు ఉన్నారు. శ్యామా తండ్రి బల్వంతరావు దేశపాండే నాకు తాతయ్య అవుతాడు. ఆయనకి మా నాన్న అంటే అమిత ప్రేమ. బాబాను చూడాలని బల్వంతరావు ఎప్పుడు మసీదుకి వెళ్ళినా దూరం నుండే బాబా అతనిపై ఇటుకరాయి విసిరేవారు, లేదా విసురుతానని బెదిరించి తరిమి వేసేవారు. అలా బాబా జనులను ఎవ్వరినీ తమ మసీదులోనికి రానిచ్చేవారు కాదు. ఒకసారి బల్వంతరావు, సాయిబాబాను అందరూ పిచ్చి పకీరంటారు, నాకు అదే సందేహంగా ఉంది, నువ్వు నాతో వచ్చి వారిని చూసి నీ అభిప్రాయం చెప్పు అని మా నాన్నను బాబా వద్దకు తీసుకెళ్ళాడు. మా నాన్న మసీదుకి వెళ్ళినప్పుడు మాత్రం బాబా రాళ్ళు రువ్వలేదు. దాంతో వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళి దర్శించుకోగలిగారు. బాబాను చూడడంతోనే మా నాన్న హృదయం ఆయన పట్ల ఆకర్షితమైంది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మా నాన్న బల్వంతరావుతో బాబా పిచ్చివాడు కాదని, గొప్ప మహనీయులని చెప్పాడు. ఇంతకు మునుపు బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు తనపై రాళ్ళు రువ్వేవారు కదా, మరి ఇప్పుడు ఎందుకు రువ్వలేదని బల్వంతరావు ఆశ్చర్యపోయాడు. అందుకు మా నాన్న, నీవు బాబాను పిచ్చివారని సందేహించావు, అందుకే అలా జరిగింది, నేను అలా సందేహించలేదు అని చెప్పాడు.
అప్పటి నుండి మా నాన్న ఏడాదికి 2 ఏళ్లకు ఒకసారి బాబాను దర్శించేవాడు. బాబాపై భక్తి శ్రద్ధలు పెరగనారంభించిన తరువాత తరచుగా వారిని దర్శించుకునేందుకు వెళ్ళేవాడు. మా నాన్న సంగమనేరు గౌరవ మెజిస్ట్రేటుగా ఉన్నప్పుడు కలెక్టర్ పిఏగా పనిచేస్తున్న నానాసాహెబ్ చందోర్కర్ను కలిశాడు. చాందోర్కర్ కూడా సాయిబాబాను ఆరాధించేవాడు. వారి ఇరువురు బాబాను గురించి మాట్లాడుకునేవారు. చాందోర్కర్ మసీదుని పునరుద్ధరించడానికి చందాలు వసూలు చేసినప్పుడు మా నాన్న కూడా తనకు చేతనైనంత చందా ఇవ్వడమే గాక మసీది పునర్నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించాడు. బాబా పనివాళ్లను మసీది మరమ్మత్తు పనులను చేయనిచ్చేవారు కాదు. ఆ పనులకు అడ్డుపడి చేసిన పనులు తారుమారు చేస్తుండేవారు. అందువలన చాలా కాలం పునాదులు కూడా వేయలేకపోయారు. అందువల్ల బాబా చావడిలో నిద్రిస్తున్నప్పుడు మా నాన్న రాత్రిళ్ళు వరిత తగిన పనులు చేయించేవారు. బాబాకు మా నాన్నపై ఎంతో నమ్మకం ఉంది. అందుకే 1916 నుండి 18 సంవత్సరాలలో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు బాబా ఆయనను షరాబుగా అంటే బ్యాంకర్ చేశారు. బాబా తమకు వచ్చిన డబ్బును మా నాన్నకి ఇచ్చేవారు. ఇది చూసి మా నాన్నకు బాబా డబ్బు దానంగా ఇస్తున్నారని మాధవరావు కూడా పొరపడ్డాడు. మా నాన్నకి ఎవరి వద్ద నుండి డబ్బు తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే మాకు భూముల ద్వారా వచ్చే సంవత్సర ఆదాయం 500 రూపాయల వరకు ఉండేది. మా నాన్న అవసరాలకు సరిపడా డబ్బు నేను పంపుతూ ఉండేవాడిని. అంతేకాకుండా మా నాన్న ఫకీరు డబ్బు ఎవరి చెంత నిలవదు అని తరచుగా బాబా చెప్పే మాటలు జీర్ణించుకుని ఉన్నవాడు. ఎవరినైనా ఫకీరు డబ్బు తింటే ఎప్పటికైనా చివరి పైసా వరకు కక్కవలసి ఉంటుంది. ఇటువంటి డబ్బు కానుకల కంటే శ్రేష్టమైన మా ప్రాపంచిక పారమార్థిక ఉన్నతినే మా నాన్న బాబా నుండి కోరుకునేవాడని చెప్పారు. కనుక బాబా డబ్బులు బాబా ఖర్చులకే ఉపయోగించేవారు. బాబా స్వయంగా మా నాన్నను పిలిచి భక్తులకు ప్రసాదం పంచడానికి బర్ఫీ తెప్పించమనో దునిలోనికి పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించమనో ఆదేశిస్తూ ఉండేవారు. మా నాన్నను మేము కాకా అని పిలిచేవాళ్ళం. గ్రామస్తులు కూడా అలాగే పిలిచేవారు. దాంతో బాబా కూడా కాకా అని పిలిచేవారు. బాబా ద్వారా మా నాన్న ఆధ్యాత్మిక లబ్ధిని పొందారన్నదానికి నిదర్శనంగా ఈ క్రింద విషయం చెప్పగలను. మా నాన్న సంస్కృతంలో భాగవతాన్ని ఇతర గ్రంథాలను పారాయణ చేయాలనుకున్నారు. మా నాన్నకు సంస్కృతం రానందు వలన చదవలేకపోయారు. ఒకసారి బాబా ఆయనతో, బాబా నువ్వు ఎందుకు పారాయణ చేయవు? నిమోన్కర్, బాబా నాకు సంస్కృతం రాదు. బాబా అయినా పర్వాలేదు, ప్రారంభించు. ఈ మసీది తల్లి నీకు తప్పక సంస్కృతం నేర్పుతుంది. క్రమంగా నువ్వే నేర్చుకుంటావు. బాబా మాటల మీద నమ్మకంతో మా నాన్న శ్రీమద్ భాగవతం దాని వ్యాఖ్యానం సంస్కృతంలో చదవడం మొదలుపెట్టాడు. అర్థం కాకపోయినా చదవడం కొనసాగించాడు. క్రమేణా మా నాన్నకు సంస్కృతం అర్థం కాసాగింది. అంతేకాదు బాబా ఆదేశం మేరకు భగవద్గీత, జ్ఞానేశ్వరి కూడా పారాయణ చేయగలిగాడు. అవన్నీ అర్థం చేసుకోగలిగాడు. నిత్యం సంస్కృత అధ్యయనం చేసే గొప్ప పండితులైన కాకాసాహెబ్ దీక్షిత్, జోగ్ మొదలైన వారి సందేహాలను మా నాన్న నివృత్తి చేసేవాడు. బాబా అనుగ్రహం వలనే మా నాన్న ఇంత చక్కగా అర్థం చేసుకోగలిగాడని వాళ్ళందరూ అన్నారు. కానీ బాబా ఒకసారి మా నాన్నతో, కాకా మనం ఎందుకు ఇతరులకు విశదపరచాలి? అలా చేయడం వలన క్రమేణా మనలో అహం పెరుగుతుంది అని చెప్పి ఇతరులకు వివరించడాన్ని ఆపేయమన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పూనాలో మా నాన్న నాతో గడిపిన చివరి 2 నెలల్లో ఆయన బాబా ద్వారా పొందిన కొద్దిపాటి ఆధ్యాత్మిక శక్తితోనే ఇతరుల కష్టాలను నివారించాడు.
మా నాన్న పొందిన ప్రాపంచిక ఉన్నతి ద్వారా ఆయన ప్రజలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాడు. అంతేకాకుండా మా కుటుంబ సభ్యుల అందరిపై కూడా సాయిబాబా కృప అపారంగా వర్షిస్తుండేది. మా నాన్న నా చిన్నతనం నుండి నన్ను బాబా దగ్గరకు తీసుకొని వెళ్తుండేవాడు. బాబా నన్ను సోమినియ అని ముద్దుగా పిలుస్తూ ఎంతో ప్రేమాభిమానాలతో చూసేవారు. బాబాకు నాపై ఉన్న ప్రేమ ఎటువంటిదో తెలియజేసే మరో సంఘటన మా నాన్న నాకు చెప్పాడు. ఇది నేను ఉద్యోగంలో చేరకమునుపు జరిగింది. బాబా మసీదులో కూర్చొని ఒక గుడ్డ సంచిలోని కొన్ని నాణేలను బయటకు తీసి ఒక్కొక్క నాణ్యాన్ని చేతిలోకి తీసుకొని వేళ్లతో రుద్దుతూ కాకాచ సోమ్యాచ అంటుండేవారు. దీన్ని బట్టి బాబా నన్ను తరచుగా తలుచుకునేవారిని, అది నాకెంతో మంచిదని మా నాన్న చెప్పాడు. 1912లో నేను కోపర్గాం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని. షిరిడీ నా అధికార పరిధిలోనే ఉండేది. నేను ప్రతి నెల జీతం తీసుకున్న వెంటనే ₹2 మనీ ఆర్డర్ ద్వారా బాబాకు పంపేవాడిని. ఇలా చేయమని మా నాన్న నన్ను ఆజ్ఞాపించాడు. బహుశా ఇది వారి మృక్కై ఉండవచ్చు. ఇలా పంపడం మా నాన్న చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు, అంటే 1920 వరకు కొనసాగించాను. నేను కోపర్గాంలో ఉన్నప్పుడు ఒకసారి మా నాన్నతో కలిసి బాబాను దర్శించాను. బాబా నన్ను ₹10 దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. అప్పుడు బాబా దక్షిణ అడగడంలో నాకు ఎటువంటి ప్రత్యేకత కనిపించలేదు. 6 నెలల తరువాత బాబా నన్ను దక్షిణ అడిగిన రోజు నుండి నా జీతం ₹10 పెంచినట్టు ఉత్తర్వులు వచ్చాయి. తరువాత 1912లో నాకు కోపర్గాం నుండి పూనాకు బదిలీ అయ్యింది. బాబా మా యోగక్షేమాలకు బాధ్యత వహించి ఉన్నారని తెలిసే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. యోగక్షేమం వహామ్యహం. మా నాన్న చిన్నతనంలో చివరి 3 సంవత్సరాలలో బాబా ఆయనను కాపాడిన వైనం ముఖ్యమైనది. 1916లో నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు సహాయంగా ఉండేందుకు మా అమ్మ నాన్నలను రమ్మని కబురు పెట్టాను. వాళ్ళు నీమోన్కర్ నుండి పూనాకు బయలుదేరారు. అప్పుడు బాబా త్వరలోనే సమాధి చెందబోతున్నారనే వదంతులు వ్యాపించాయి. అందువల్ల మొదట వాళ్ళు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించారు. అప్పుడు బాబా వాళ్ళను అక్కడే ఉంచేశారు. వాళ్ళను పూనా వెళ్ళడానికి కానీ తిరిగి నీమోన్ వెళ్ళడానికి కానీ అనుమతించలేదు. వారెందుకలా అనుమతి నిరాకరించారో మా నాన్నకు అర్థం కాలేదు. మాధవరావు మా నాన్న తరఫున బాబాను అనుమతి కోరాడు. బాబా, నా మనుషులను చంపదలిచావా ఏం? కాకా నీ అబ్బసొమ్ము ఏమైనా తింటున్నాడా? మాధవరావు, అతని కోడలు గర్భవతి, ఆమెకు సహాయం కావలసి ఉంది. బాబా, అరే కాకా, నీవేమీ ఆందోళన పడకు, భగవంతుడు సహాయం చేస్తాడు మా నాన్నను ఉద్దేశించి అన్నారు. ఇంకా నన్ను సమాధి చేసి వెళ్ళు అని బాబా మా నాన్నతో అన్నారు. మా నాన్నను షిరిడీలో నిలిపివేసినప్పుడు వారు గుడ్డతో తమ చేతికి కట్టు కట్టుకున్నారు. ఈ కట్టు 3 సంవత్సరాల వరకు విప్పకుండా ఉంచుకొని వారు సమాధి చెందడానికి 4 రోజుల ముందు మాత్రమే విప్పారు. బాబా సమాధి చెందిన 4 నెలల తరువాత మా నాన్న మరణించాడు. ఆ విషయాన్ని ఆయన ముందే ఊహించి బాబా సమాధి చెందిన 3-4 రోజుల తరువాత షిరిడీ విడిచి వెళుతూ మాధవరావుకు చెప్పాడు. మా నాన్న చెప్పాడు, నా తల్లిదండ్రులు షిరిడీలో ఉన్నప్పుడు వారు ఎలాగైనా మా దగ్గరకు వస్తారనే ఉద్దేశంతో మేము చివరి వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదు. అకస్మాత్తుగా ఒక రాత్రి నా భార్య తనకు పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పింది. వెంటనే నేను 10 గంటల సమయంలో టాంగా తెప్పించుకొని ఆమెను పూనా మున్సిపల్ ప్రసూతి ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. ఆమెను చూసుకోవలసిన నర్సు నాతో పక్క గదిలో మాట్లాడుతూ ఉంది. సుమారు 11 గంటల సమయంలో అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. నా భార్య ఎవరి సహాయం లేకుండా సుఖంగా మగబిడ్డను ప్రసవించింది. ఇంచుమించు అదే సమయంలో షిరిడీలో బాబా మా నాన్నతో ఒక స్త్రీ ఉంది, ఆమెకు ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళాను. ఆమె సుఖంగా ఒక మగబిడ్డను ప్రసవించింది అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్
బాబూజీకి జై. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. ప్రసవమైన వెంటనే నా సోదరునితో బాబాకు అప్పుడు షిరిడీలో ఉన్న మా తల్లిదండ్రులకు మిఠాయిలు పంపాను. సాధారణంగా బిడ్డ పుట్టినప్పుడు ఆత్మీయులకు మిఠాయిలు పంచడం ఆనవాయితీ. వెంటనే పూనా బయలుదేరి వచ్చి ఇంట్లో తోడుగా ఉండమని మా తల్లిగారికి కబురు కూడా పెట్టాను. కానీ ఆమెను కూడా పూనా పంపడానికి బాబా అనుమతించలేదు. బిడ్డ పుట్టినప్పుడు బాబా అన్న మాటలను మా నాన్న నా సోదరునితో చెప్పాడు. అది 1916 భాద్రపదం. మా కుటుంబంపై బాబా రక్షణను తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. 1917 డిసెంబరులో పూనాలో ప్లేగు వ్యాధి చెలరేగింది. నిమోనులో నా సోదరుని భార్య ప్రసవించింది. 2-3 ఏళ్ల వయసున్న నా కుమారుడు గోపాల్ను తీసుకుని క్రిస్మస్ సెలవులలో నేను నిమోన్ బయలుదేరాను. దారిలో మేము షిరిడీలో ఆగి బాబాను దర్శించాము. బాబా నన్ను నిమోన్ వెళ్ళడానికి అనుమతిస్తూ బిడ్డను రక్షించుకో అంటూ ఊది ప్రసాదించారు. ఇది బాబా నా కుమారుడు గోపాల్కు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుని వాడి నోటిపై ఊది రాసి టాంగాలో నిమోన్ బయలుదేరాను. నేను నిమోన్ చేరేసరికి నా సోదరుని 12 రోజుల బిడ్డకు సుస్థి చేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఒళ్ళంతా చల్లబడిపోయింది. తల్లిదండ్రులు ఆశ వదులుకుని బిడ్డ మరణించిందని అనుకున్నారు. బాబా షిరిడీలో చెప్పింది ఈ బిడ్డ గురించేనని, గోపాల్ గురించి కాదని నాకప్పుడు అర్థమైంది. బాబా ఇచ్చిన ఊది కోసం వెతికాను, కానీ అది ప్రయాణంలో ఎక్కడో పడిపోయింది. నేను ఆ బిడ్డను నా ఒడిలోనికి తీసుకుని కాపాడమని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. 15 నిమిషాలలో బిడ్డ కూలుకుంది. క్రమేణా ఆరోగ్యం చేకూరింది. ఆ బిడ్డను దైవదత్తంగా భావించి దత్తా అని నామకరణం చేశారు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. నేను షిరిడీ నుండి పూనా తిరిగి వెళ్దామనుకున్న సమయంలో పూనాలో ప్రబలి ఉన్న ప్లేగు ఇంకా తగ్గలేదు. కానీ నాకు సెలవులు లేకపోవటంతో నేను 3/1/1917లో తిరిగి డ్యూటీలో చేరవలసి ఉంది. కానీ బాబా నాకు అనుమతి ఇవ్వటానికి సుముఖంగా లేరు. మా నాన్న బాబా చేతిలో ఊదిపెట్టి నన్ను ఆశీర్వదించి పంపమని ఒత్తిడి తెచ్చాడు. మేము జనవరి 3వ తారీఖున పూనా చేరేసరికి మా ఇంటి యజమానికి ప్లేగు సోకి మంచంలో ఉన్నాడు. 4వ తారీఖున నా భార్యకు ప్లేగు సోకింది. నేను పిల్లలు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయాము. బాబా నా భార్యనే కాక మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు. వారి కృప వలన నా భార్య కోలుకుంది. కానీ ఆమె కంటి చూపు పోయింది. మేము ఊరు వదిలి ఆరోగ్య శిబిరానికి తిరిగి తరలి వెళ్ళడం మంచిదనిపించి ఆ విషయం బాబా ముందుంచాం. వారు ఇల్లు ఎందుకు విడిచిపెట్టడం అని అనుమతించలేదు. మేము వారి ఆదేశాన్ని పాటించి క్షేమంగా ఉన్నాము. నా భార్యకు ఆరోగ్యం బాగులేనప్పుడు కూడా మా నాన్నను పూనా రమ్మని అభ్యర్థించాము. మా నాన్న బాబాను అనుమతి కోరాడు. ఈసారి కూడా నన్ను సమాధి చేసిన తర్వాతే వెళ్ళు అన్నారు బాబా. 1917 మార్చిలోనో ఏప్రిల్లోనో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. బహుశా అది ప్లేగు కానీ టైఫాయిడ్ కానీ అయి ఉండవచ్చు. మా నాన్నను రమ్మని తిరిగి జాబు రాశాను. కానీ బాబా అప్పుడు కూడా మా నాన్నకు అనుమతి ఇవ్వలేదు. కానీ బాబా మా నాన్నతో, ఎందుకు ఆందోళన పడతావు, నీ సోమ్నియ త్వరలో కోలుకొని మనల్ని చూడడానికి ఇక్కడికి వస్తాడు అని అన్నారు. నా జ్వరం 21 రోజుల దాకా తగ్గలేదు. ఆ సమయంలో కేవలం నీరు మాత్రమే తీసుకోగలిగాను. తర్వాత క్రమేణా కోలుకున్నాను. నేను నా ఆరోగ్యం మెరుగుపడటానికి 2-3 నెలలు సెలవు పెట్టి నా కుటుంబంతో ముందు బేలాపూర్ వెళ్ళాను. అక్కడ నాకు భక్తి మార్గాన్ని చూపి మంత్రోపదేశం చేసిన గురువు విద్యానంద స్వామి సమాధి ఉంది.
ఆ సమాధి చెంత కొన్ని రోజులు గడిపాను. అయినా నా ఆరోగ్యంలో పెద్దగా మార్పేమీ రాలేదు. చాలా బలహీనంగా ఉన్నాను. అక్కడికి మా అమ్మ వచ్చి మమ్మల్ని షిరిడీ తీసుకెళ్ళింది. అప్పుడు బాబా నాకు ప్రతిదినం కొంత కిచిడి పెట్టమని ఆదేశించారు. మా అమ్మ అలాగే చేసింది. నేను షిరిడీలో 4 రోజులు గడిపిన తర్వాత నా ఆరోగ్యం కుదుట పడింది. మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథునీశ్వర బాబూజీ కీ జై. బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు నేను వారి వద్ద ఉన్నాను. అప్పుడు బాబాకు అనారోగ్యంగా ఉంది. భక్తులందరూ ఆదుర్దాగా ఉన్నారు. నేను తిరిగి వెళ్లేందుకు సెలవు కోరితే బాబా అనుమతించేందుకు ఇష్టపడలేదు. కానీ నాకు పని ఉన్నందువల్ల నేను పూనా వెళ్ళిపోయాను. బాబా సమాధి చెందిన 3 రోజుల తర్వాత మా నాన్న షిరిడీ నుండి నిమోన్కి వెళ్ళి అక్కడ నుండి అహ్మద్నగర్ వెళ్ళాడు. అప్పుడు నాకు పార్శ్వపు నొప్పి వచ్చింది. మా నాన్నకు కబురు పెట్టాను. నా కోరిక మేరకు పూనా వచ్చారు. అప్పటి నుండి మరణించే వరకు 2 నెలలు నా దగ్గరే ఉన్నారు. ఆ చివరి రోజుల్లో నిరంతరం బాబా ధ్యాసలోనే గడిపేవారు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ సాయిబాబాగా చూసేవారు. మా నాన్న మొదటి నుండి రామభక్తుడు. నిజానికి బాబాకు రామునికి తేడా లేదు. మా నాన్న శ్రీరామ్ అని పలికి తన తుది శ్వాస విడిచారు. బాబా సశరీరులుగా ఉండగా వారికి 4 రోజులు సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది. ఒకసారి మా నాన్న సాక్ష్యం చెప్పడానికి అహ్మద్నగర్ వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండవలసి వచ్చింది. మా నాన్న తాను బాబాకు చేసే సేవలకు అంతరాయం కలగకుండా ఆయన బదులు నన్ను షిరిడీలో ఉంచాడు. కానీ ఒక తేడా ఉంది. మా నాన్న వృద్ధుడు కాబట్టి కూర్చునే సేవ చేసేవాడు. నేను యువకుడిని కాబట్టి నిలబడి సేవ చేసేవాడిని. ఇది చాలా శారీరక శ్రమతో కూడుకున్నది. రోజంతా బాబాకు అందుబాటులో ఉంటూ వారి ఆజ్ఞలు పాటిస్తూ వారు విశ్రమించే వరకు వారి పనులన్నీ చేయటం చిన్న విషయమేమీ కాదు. ఆ రోజుల్లో బాబా నాకు ఒక దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. ఒకసారి నేను మసీదులో ఉన్నాను. బాబా తమ గద్దెపై కూర్చుని ఉన్నారు. శ్యామ మెట్ల దగ్గర కూర్చుని ఉన్నాడు. అప్పుడు బాబా నాకు మారుతిగా సాక్షాత్కరించారు. అకస్మాత్తుగా బాబా శరీరం మాయమై అక్కడ మారుతి రూపం దర్శనమైంది. ఆ రూపానికి తోక ఉన్నదో లేదో మాత్రం నేను గమనించలేదు. నేను మాధవరావుతో అదిగో చూడండి బాబా మారుతిగా దర్శనమిస్తున్నారు అన్నాను. నిస్సందేహంగా బాబా రామభక్తులే. చావడి ఉత్సవం అప్పుడు బాబా మారుతి ఆలయం ఎదురుగా నిలబడి ఏదో ఉచ్చరిస్తూ 15-20 సార్లు తమ చేతిని మారుతి వైపు ఊపేవారు. నేను బాబా సమక్షంలో ఉన్నప్పుడు నా స్వాభావికమైన ప్రాపంచిక ఆలోచనలు మాయమై సరికొత్త ఆలోచనలు కలిగేవి. దీర్ఘకాలం మా నాన్న బాబా సన్నిధిలో గడిపినందువల్ల ఆయన సమర్థత, స్వభావం ఎంతో పరిణితి చెందాయి. బాబాతో మా నాన్నకు ఉన్నంత సాన్నిహిత్యం నాకు లేదు. 1918 నవంబర్లో మా నాన్న అహ్మద్నగర్లో ఉండగా నాకు పార్శ్వపు నొప్పి వచ్చింది. నేను అది అపెండిసైటిస్ అనుకున్నాను. దాంతో నా ఉత్తరం అందుకుని మా నాన్న పూనా వచ్చి నాతో ఉన్నారు. ఆయన నాకు ఊది రాశారు. ఆ మరుసటి రోజు నుండి నొప్పి మాయమైంది. నా సోదరుడు నాతో ఉన్నాడు. అతనికి క్షయరోగ లక్షణాలు కనిపించాయి. మా నాన్న అతడికి బాబా ఊది తీర్థము ఇచ్చాడు. అతను కోలుకున్నాడు. నా సోదరుని కుమారుడైన దత్తునకు తలంతా దురదలొచ్చాయి. ఇది కూడా మా నాన్న ఊది ఇవ్వటంతో నయమైంది. మా నాన్న ఆచార వ్యవహారాల్లో ఎంతో నిష్ఠాగరిష్ఠుడుగా ఉండేవారు. బాబా మా నాన్న ఆచారాన్ని గౌరవించి అందుకు విరుద్ధమైన ఏ ప్రసాదాన్ని ఆయనకు ఇచ్చేవారు కాదు. బాబాకు ఒక పాదంలో మత్స్యము, 2వ పాదంలో ధనుస్సు గుర్తులు స్పష్టంగా ఉండటం నేను చూశాను. ఇలాంటి గుర్తులు గొప్ప మహాత్ములకు మాత్రమే ఉంటాయి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। మార్చి 9వ తేదీ 1938 దీక్షిత్వాడ షిరిడి. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ, వయసు సుమారు 80 సంవత్సరములు, బ్రాహ్మణుడు. ఉపాసనీ బాబా మొదట షిరిడి వచ్చినప్పుడు దీక్షిత్వాడలో బస చేసేవాడు. ఆయన అప్పటికి అనారోగ్యంతోనే ఉన్నాడు. నేను చనిపోయాను అని నిద్రలో కలవరిస్తూ ఉండేవాడు. తనకు సహాయపడవలసిందిగా బాబాని అర్థించమని నన్ను కోరాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళి ఉపాసనీ శాస్త్రి మరణ భయంతో ఉన్నాడని చెప్పాను. అప్పుడు బాబా, ఈ జాగా షిరిడి మరణించేందుకు కాదు, తరించేందుకే ఉంది. మరణ్కు నై తరణ్కు హే ఏ జాగా అన్నారు. ఉపాసనని అందరిలాగానే నేను ఒక గూఢాచారిగా భావించాను. కానీ తాను గూఢాచారిని కానని ఆయన నాకు భరోసా ఇచ్చాడు. మొదట ఉపాసని వచ్చినప్పుడు బాబా ఆయన్ను షిరిడీలోనే ఉండమన్నారు, లేదా 8 రోజులకల్లా తిరిగి రమ్మన్నారు. కానీ ఉపాసని దాన్ని అంగీకరించలేదు. ధూళే షిరిడీకి చాలా దూరంలో ఉన్నదంటూ మరేవో కారణాలు చెప్పాడు. చివరకు ఆయన దీక్షిత్వాడలో 2 సంవత్సరములు 3 నెలలు నివసించాడు. ఆయన రెండోసారి షిరిడీ వచ్చినప్పుడు 15 రోజుల తర్వాత బాబా ఆయనను ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాల పాటు ఉండమన్నారు. 4 సంవత్సరాల తర్వాత ఖండోబా అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. వాడలోని క్రింది అంతస్తులో జిఎస్ కపర్దే చేసే పారాయణ కార్యక్రమంలో ఉపాసనీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఉపాసనీ శాస్త్రి ఖండోబా ఆలయంలో నివసించేటప్పుడు రాత్రిళ్ళు వాడలోని పై అంతస్తులో ఎక్కువ సమయం మాట్లాడుతూ గడిపేవారు. బాబా నాకన్నా 4 సంవత్సరాలు చిన్నవాడని చెప్పారు. కానీ వయసులో నాకన్నా పెద్దవాడిలా కనిపించేవారు. అది ఈ జన్మకు సంబంధించినది అయి ఉండదు. పూర్వజన్మలో వారితో నాకున్న అనుబంధాన్ని గురించి బాబా, నీవు నేను గత జన్మలో ఒకే వీధిలో నివసించే వాళ్ళం అన్నారు. మూడు సంవత్సరాల పాప శాంతి ఖీర్వండీకర్ బావిలో పడినప్పుడు బాబా ఆ పాపకు దెబ్బలేమీ తగలకుండా పట్టుకున్నారు. బాబా అనుగ్రహం వలన ఆ పాప రక్షించబడింది. ఆమె సోదరిగా చెప్పుకునేది. ఈ సంఘటన 1915 ప్రాంతంలో జరిగింది. అప్పుడు ఆ పాప తండ్రి బాబా ఖీర్వండీకర్, ఇప్పుడు ఆయన చనిపోయాడు, షిరిడిలోనే నివసించేవాడు. ఆ పాప బావిలో పడినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, బూటీ మొదలైన భక్తులు కూడా షిరిడిలో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు వివాహమై తన భర్తతో మన్మాడ్కు 30 మైళ్ళ దూరంలో ఉన్న మాలేగావ్లో నివసిస్తూ ఉంది. మా కుటుంబం నిమోన్కు చెందినది. నేను పుట్టినది కూడా అక్కడే. నాకు 2 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న ఇక్కడికి షిరిడి వచ్చి స్థిరపడ్డారు. నేను పెరిగింది, చదివింది ఇక్కడే. నేను షిరిడీలోనే ఉన్న పాఠశాలలో సహాయ ఉపాధ్యాయునిగా పనిచేసేవాడిని. నాతో పాటు లక్ష్మణ్ మాస్టర్ అను మరో ఉపాధ్యాయుడు కూడా పనిచేసేవాడు. నానారత్న పార్టీ మా హెడ్ మాస్టర్. మా స్కూలు శ్యామకర్ణ గుర్రం కోసం నిర్మించిన గుర్రపుశాల ఉన్న చోట ఉండేది. స్కూలుకు గోడకు కిటికీ నుండి పక్కనే ఉన్న మసీదు కనిపించేది. ప్రజలందరూ పిచ్చి ఫకీర్గా భావించే బాబాను నేను ఈ కిటికీ గుండా అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు వారిపై గౌరవభావం ఉండేది కాదు. నేను రాత్రిళ్ళు స్కూల్లోనే నిద్రిస్తున్నప్పుడు బాబా ఇంగ్లీషు, హిందీ మొదలైన భాషల్లో మాట్లాడుతుండడం వినిపించేది. ఆ సమయంలో మసీదులో ఉన్నది బాబా ఒక్కరే.
అప్పుడు అందరూ అనుకుంటున్నట్లు బాబా పిచ్చివాడు కాదని, అద్భుత శక్తుల గల మహాత్ముడని నాకు నమ్మకం కలగసాగింది. నేను షిరిడీలో ఉపాధ్యాయునిగా 5-6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు మరో ప్రాంతానికి బదిలీ అయింది. అప్పుడు నా స్థానంలో గణు మాస్టర్ నియమింపబడ్డారు. ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత అప్పుడప్పుడు బాబాను దర్శించేవాడిని. తర్వాత 5-6 నెలలకు బాబా దైవమన్న నమ్మకం కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. చిదంబర కేశవ్ గాడ్గిలు అను భక్తుడు పూనాకు చెందిన భీమశంకర ఆలయంలో నివసిస్తున్న సాధువును దర్శించాడు. ఆ సాధువు గాడ్గిల్ను షిరిడీలో ఉన్న శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు అతను షిరిడీ వచ్చారు. అప్పుడు నేను స్కూల్లోనే పనిచేస్తున్నాను. ఇక్కడ ఒక గొప్ప సాధువు ఉన్నారట కదా, ఎక్కడున్నారు అని నన్ను అడిగాడు. నేను షిరిడీలో అలాంటి వారు ఎవ్వరూ లేరని చెప్పి మసీదు వైపు చూపిస్తూ ఇక్కడ ఉన్నది ఈ పిచ్చి పకీరే అని బదులిచ్చాను. గాడ్గిల్తో పాటు వామన్ అను గ్రామాధికారి, సీతారాం పట్వర్ధన్ అను విద్యాధికారి, టాంగా నడిపే అతను కూడా వచ్చారు. గాడ్గిల్తో పాటు మేమందరం మసీదుకి వెళ్ళాము. మేము మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆవేశంగా అరుస్తూ తిట్ల వర్షం కురిపించారు. మెట్లు ఎక్కనివ్వలేదు. నేనొక ముస్లిం పకీరును, వెళ్ళి ఆ భీమశంకరాలయంలోనున్న సాధువు కాళ్లపై పడు అన్నారు. బాబా తిట్టినప్పటికీ ఆ మాటలు గాడ్గిల్లో నమ్మకాన్ని, ఆనందాన్ని కలగజేశాయి. బాబా పిచ్చివాడు కాదని, వారొక జ్ఞాని అని తెలుసుకున్నాడు. అప్పటి నుండి షిరిడీకి తరచుగా వచ్చి బాబాను దర్శించసాగాడు. బాబాకు ప్రగాఢ భక్తుడయ్యాడు. ఆనందస్వామి, ఆనందనాథ్ వారి అసలు పేరు కాదు. 1878 ప్రాంతాలలో సమాధి చెందిన అక్కల్కోట్ మహారాజు భక్తుడు. ఆయన ఏవలాకు 6 మైళ్ళ దూరంలోనున్న సావర్గాం అను గ్రామంలో ఒక మఠాన్ని స్థాపించి నివసించేవారు. ఆ స్వామి కేవలం కౌపీనం మాత్రమే ధరించేవారు. వారు సాక్షాత్కారం పొందిన గొప్ప మహానీయులు. నేను నందారాం మార్వాడి మరి కొంతమంది 1885లో వారిని మఠంలో దర్శించినప్పుడు వారి వయసు 95 సంవత్సరములు. మా తిరుగు ప్రయాణంలో మాతో పాటు ఆయన కూడా షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించారు. ఆయన, సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆ స్వామి తిరిగి వచ్చి సాయిబాబా పేడకుప్పపై ఉన్న వజ్రం లాంటివారు అని బాబా గురించి తమ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు 60 సంవత్సరాలు వయసున్న బాలా చోప్దర్కు అప్పుడు 7 సంవత్సరాలు. గంగాగీర్ మహారాజ్ షిరిడీకి వచ్చి హోమం, నామసప్తాహం నిర్వహించాడు. నామసప్తాహం చివర్లో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఒకసారి మాత్రమే జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఆనందస్వామి సాయిబాబాను దర్శించిన చాలా కాలానికి జరిగింది. గంగాగీర్ మహారాజు కూడా సాయిబాబాను దర్శించి బాబా ఎంతో గొప్పవారన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. బాబా చేసిన ఒక వింత కొనుగోలు విషయం చెప్పి తీరాలి. ఒక వ్యక్తి వద్ద చాలా మేకలున్నాయి. ఒక్కొక్క మేక ఖరీదు సుమారు 4 రూపాయలు ఉంటుంది. బాబా అతని వద్ద నుండి 2 మేకలను 32 రూపాయలు కొన్నారు. ఈ విషయం తెలిసి నేను, తాత్య బాబా దగ్గరికి వెళ్ళి మేకల కొనుగోలు విషయంలో బాబా మోసపోయారని, ఒక్క మేక ఖరీదు 4 రూపాయల కన్నా ఎక్కువ చేయదని చెప్పాము. అప్పుడు బాబా బజార్ నుండి 1.5 రూపాయలకు పప్పులు తెప్పించి వాటికి పెట్టారు. ఆ తర్వాత తాము ఎందుకు అలా చేశారో బాబా వివరించారు. ఆ 2 మేకలు వారి వంక దీనంగా చూశాయని, వాటిని తాము గుర్తుపట్టామని చెప్పారు. ఆ మేకలు గత జన్మలో స్త్రీలని, వారిరువురూ తమను సేవించుకునేవారని చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ తీవ్రంగా కోట్లాడుకుంటూ చివరికి ఒకరినొకరు చంపుకున్నారు. వాళ్ళు ఈ జన్మలో మేకలుగా పుట్టారని చెప్పారు. ఆ తర్వాత బాబా ఆ మేకలను తిరిగి వాటి యజమానికి ఇచ్చేశారు. బాబా కాలంలో రోహిల్లాలు చాలామంది వచ్చేవారు. వారిలో పిష్యా ఒకడు. నీమ్గాంలో బాబాసాహెబ్ డెంగ్లే
అతని తమ్ముడు నానాసాహెబ్ డెంగ్లే అను భూస్వాములు ఉండేవారు. వారు ప్రభుత్వ అధికారులు కాకపోయినా వారికి ప్రభుత్వ అధికారులలో నుంచి పరపతి ఉండేది. నేను స్కూల్లో ఉపాధ్యాయ ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू
मैं ना जानूं, मैं ना जानूं, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
Sai Baba,